మనం ఆ కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికే చాలా చోట్ల బ్రహ్మాండంగా కదిలి వస్తూ ఉన్నారు. నేను మొన్న కడపకు పోయినా, కడపలో పోతే వేలాది మంది వచ్చారు. ఇళ్ల స్థలాలు మన రమణయ్య చెప్పినట్టు భూములు కావాలనే వాళ్ళు. నవంబర్ మాసం నుంచి నిరంతర ప్రక్రియగా 26 జిల్లాలు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరంలో పెన్నా పరివాహక ప్రాంతంలో ఇళ్లు వేసుకుని 15-20 సంవత్సరాల నుంచి నిర్మాణం ఉన్న వాళ్ళు కూడా కనీసం పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నానాకి ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే ఈ టిట్కో ఇళ్ళ పక్కన వీటికి కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చి కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు. వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో 4 లక్షల డబ్బులు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేయాలని, అలాగే ఇక్కడ పట్టాలు ఇవ్వడం విద్యుత్తును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే టిట్కో ఇళ్లలో కూడా మౌలిక వసతులు లేని కారణం చేత చాలామంది అంటే దాదాపు 80% చేరటం లేదు. మౌలిక వసతులు కల్పించి టిట్కో ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన భాగంలో ఇక్కడ ఈ ఇల్లు స్థలం సాలని వాళ్ళు ఎవరంటే టిట్కో ఇళ్లలో కేటాయించాలని కోరుతూ సిపిఐ నాయకత్వాన్ని 10వ తారీఖున కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు లేదా దాన్ని జయప్రదానికి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు దామాంకయ్య, సిపిఐ నెల్లూరు జిల్లా నుంచి కార్యదర్శి. లక్షలాది మంది పేద ప్రజలు ఎవరైతే ఇళ్ల స్థలాలు కావాలని, ఇల్లు కావాలని కోరుతా ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రభుత్వం దగ్గరికి వారి సమస్యలు తేవడానికి ఈ జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, వారిని కలుస్తూ ఉన్నాం, పేదలందరూ కూడా సమీకరిస్తూ ఉన్నాం. 10వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ల దగ్గర కార్యాలయాల దగ్గర విజ్ఞప్తి పత్రాలు అందజేస్తూ ఉన్నాం. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాడు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని. ఇవాళ ఆ హామీని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాటిని పక్కన పెట్టేశారు. అవి ఎక్కడ ఉన్నవి అక్కడే ఆగిపోయినాయి. కనీసం మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలి. ఎవరైతే డిపాజిట్లు కట్టారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఏవైతే మిగిలిపోయిన ఉంటాయో అవన్నీ కూడా అర్హులైన ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కారణం ఏమంటే ఇవాళ ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే పేదవాడికి వాడి లైఫ్ టైం సరిపోతుంది. మన జీవితాంతం కష్టపడితే కూడా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా సరే దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా పేదవాడు ఇంటి స్థలం కోసం, ఇంటి కోసం ఈరోజు ఇంత కష్టపడాల్సి వస్తూ ఉంటే చాలా దారుణమైన విషయము. తర్వాత ఇక్కడ పాపం వీళ్ళు ఎన్నో